ఇక మూలకోనలో మనం పవిత్ర స్నానాలు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొలనుకు కుడి వైపున ఉన్నటువంటి పర్వతం పైన పరమేశ్వరుడు ఉన్నారు. ఈ పరమేశ్వరుడు వద్దకు చేరుకోవాలంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మెట్ల మార్గం ద్వారా ఈ చిన్ని ఆలయము, ఇది ఒక గుహాలయము, ఒక కొండ వాలులో ఈ ఆలయము నెలకొని ఉంది. ఇక్కడ చిట్ట చీకటిగా ఉంటుంది. ఓవైపున విఘ్నేశ్వర స్వామి, మరోవైపున సుబ్రహ్మణ్య స్వామి కూడా కొలువై ఉన్నారు. ఇలాగే మనము ఆ గుహ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పరమేశ్వరుడు మనకు దర్శనమిస్తాడు. ఈ గుహ లోపల ప్రాచీన కాలంలో, అత్యంత ప్రాచీన కాలంలో తపస్సు చేసుకున్నట్టే ఆనవాళ్ళు కూడా మనకు ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి రమణీయతలో ఉన్నటువంటి ఆ శబ్దాలన్నీ కూడా వినిపిస్తూ జలజల పారే ఆ జలపాతపు యొక్క సవడుల మధ్య ఈ గుహ లోపల ఉన్నటువంటి పరమేశ్వరుడు మమ్మల్ని చాలా ఆకట్టుకున్నారు. స్వామివారికి దీపారాధన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఈ దీపపు కాంతులలో ఆ పరమేశ్వరుడు మేము దర్శించుకోవడం మేము చాలా ఆనందంగా ఫీల్ అయ్యాము. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి స్వామివారి దర్శనం అయిన తర్వాత మనకు వెనక్కు వచ్చే క్రమంలో భాగంగా ఇక్కడ మరొక నీటి గుండం ఉంది. అక్కడ పైన ఉన్నటువంటి పర్వత సానువుల్లో నుంచి నీరు ధారలాగా ప్రవహించి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఒక 20 మెట్లు ఉంటాయి. 20 మెట్లు కూడా చాలా ఎత్తుగా ఉంటాయి. నిదానంగా ఇక్కడ దిగుతూ ఏడైతే మనం ఫస్ట్ స్నానం చేశామో ఆ ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఎత్తైన మెట్లు ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ దిగాలి. ఇక కిందకి వచ్చిన తర్వాత అక్కడ మరో నీటి మడుగు ఉంటుంది. ఆ నీటి మడుగు దాటుకున్న తర్వాత మనం స్నానం చేసిన ప్రదేశానికి వస్తాము. ఇక అమ్మవారి దర్శనానికి మనం చూస్తున్నటువంటి మరో పర్వతం పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఈ కొండ పెద్ద పెద్ద బండరాలను దాటుకుంటూ ఇప్పుడు మనం కుడి వైపున ఉన్న పర్వతంకి వెళ్ళాము. ఇప్పుడు ఎడం వైపుగా మనం ప్రయాణం సాగించాలి. దట్టమైనటువంటి అరణ్య ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి సహజ సిద్ధమైన రాళ్లను ఆసరాగా చేసుకుని మనం పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అమ్మవారి దర్శనంతో పాటుగా అమ్మవారి ఆలయానికి పక్కనే భారీ పుట్ట ఉంటుంది. ఇక్కడ నాగశిలలు కూడా ఉన్నాయి. ఈ పుట్ట కూడా మనం సహజ సిద్ధంగా చూసేటటువంటి పుట్టలకు భిన్నంగా ఉంది. మరోవైపున ఇక్కడ మనం చూస్తున్నటువంటి అమ్మవారి ఆలయంకి అభిముఖంగా భారీ పర్వతం ఉంది. ఈ భారీ పర్వతం నుంచి వచ్చేటటువంటి గాలులు నేరుగా అమ్మవారి ఆలయం వైపుగా వీస్తున్నాయి. అమ్మవారి ఆలయానికి ఎదురుగా ఆమె వాహనమైనటువంటి సింహం కూడా మనకి దర్శనమిస్తుంది. అనంతరం మనం ఇప్పుడు చూస్తున్నాము అమ్మవారిని. ఎంత ప్రశాంత వదనంలో త్రిశూలాన్ని ధరించినటువంటి అమ్మవారు ప్రసన్న వదనంగా మాకు దర్శనమిచ్చారు. ఇక్కడ మేము కాసేపు పూజలన్నీ చేసుకున్న తర్వాత అక్కడి ప్రకృతి రమణీయతను మేము అక్కడే కూర్చొని కాసేపు ధ్యానం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అమ్మవారిని, స్వామివారిని దర్శించు